హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఫరెవర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక స్పెషల్ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇదేమీ కొత్త ప్రోడక్ట్ ఏం కాదు, ఇంతకుముందు ఇండియాలో ఉండేదే. మళ్ళీ దాన్ని ఈరోజు రీలాంచ్ చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి చాలా ఇష్టమైన ప్రోడక్ట్ అండి. అఫ్కోర్స్ మన కంపెనీలో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే వీళ్ళు తీసుకునే కేర్ అలా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, క్వాలిటీ టెస్ట్లు కావచ్చు, సర్టిఫికేషన్స్ కావచ్చు, ఆ తయారు చేసే విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా హై స్టాండర్డ్స్లో ఉంటాయి ఫరెవర్ వాళ్ళవి. కాబట్టి వాటికి చాలామంది అభిమానులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈ ప్రోడక్ట్ కూడా అలాంటిదే. ఆ ప్రోడక్ట్ పేరేంటి, ఎలా ఉపయోగపడుతుంది, అండ్ ఎవరెవరు వాడచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ బిఫోర్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తుంటే కనుక దాన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడన్నా వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది, ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. ప్లస్ మీ టీంలో కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి, సో దట్ వాళ్ళకు కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. లెట్స్ స్టార్ట్. మీరు ఇప్పటికే వీడియో థంబ్నెయిల్లో చూసినట్టుగా ఆ ప్రోడక్ట్ పేరు ఫరెవర్ ఫ్రీడమ్ అండి. ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్? ఫ్రీడమ్ ఫ్రమ్ జాయింట్ పెయిన్స్. ఈ రోజుల్లో జాయింట్ పెయిన్స్ అనేది ఒక ఏజ్తో సంబంధం లేకుండా సర్వసాధారణం అయిపోయిందండి. లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ కావచ్చు, ఇంకా రకరకాల కారణాల వల్ల జాయింట్ పెయిన్స్ అనేది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ రోజులో. ఈ ప్రోడక్ట్ వాటికి ఎలా హెల్ప్ అవుతుంది, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అండ్ ఎవరెవరు వాడచ్చు అనేది ఈ విషయాలన్నీ కూడా మనం దీంట్లో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇది షార్ట్ వీడియో, చాలా చిన్న వీడియో, డెప్త్ నాలెడ్జ్కి వెళ్ళట్లేదు, బేసిక్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోని ఫినిష్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మన శరీరంలో అండి కనీసం 200కు పైగా బోన్స్ ఉంటాయి. ఈ 200 బోన్స్ కూడా కనెక్ట్ చేసే జాయింట్స్ కూడా 200కు పైగా ఉంటాయంట. ఈ జాయింట్స్ని కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కేర్ తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి? మనం బహుశా ఎక్కువగా మనం మోకాళ్ళ నొప్పుల గురించే వింటుంటాం కదా, ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులని పెద్దవాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల. అది కాకుండా ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఆస్టియోఆర్థరైటిస్తో పాటు గౌట్ అని చెప్పేసి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, బర్సైటిస్ అని, ఇలా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి వాటి యొక్క సిమ్టమ్స్ ఏంటి, అవి ఎలా వస్తాయి అనేది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ముందు తెలుసుకుందాం. సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనలో చాలామందికి పరిచయం ఉన్న ఒక ప్రాబ్లమే. ఎస్పెషల్లీ ఈ మోకాల దగ్గర లేదా జాయింట్స్లో ఉన్న కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల, అక్కడ కుషన్ తగ్గిపోవడం వల్ల అక్కడ ఒక స్వెల్లింగ్ వచ్చి అక్కడ రబ్ అయ్యి అక్కడ వచ్చే పెయిన్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఇది చాలా మందిలో మనం చూస్తుంటాం. అండ్ రెండోది గౌట్ అని చెప్పేసి. ఈ గౌట్ అనేది పర్టికులర్గా ఒక జాయింట్లోనే వస్తుందండి. మోస్ట్లీ ఏంటంటే మనకి కాలి బొటన వేలు దగ్గర ఈ ప్రాబ్లం, గౌట్ అనే ప్రాబ్లం బాగా పెయిన్ఫుల్ స్వెల్లింగ్ ప్రాబ్లం ఉంటుంది. అది ఒక గౌట్ ప్రాబ్లం అని చెప్పేసి. మూడోది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే కేవలం ఒక్క భాగంలోనే పెయిన్స్ కాకుండా అన్ని జాయింట్స్లో కూడా ఈ పెయిన్ వస్తుంది అన్నమాట రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. ఉదాహరణకి ఆ పిక్చర్లో చూపిస్తున్నట్టుగా